గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మిస్టరీ వీడిందా? ప్రవీణ్ పగడాల మృతి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రవీణ్ది హత్య కాదు ప్రమాదమే అని తేల్చి చెప్పారా? హైదరాబాద్ నుండి విజయవాడ వరకు వందల సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు ఏం చెప్పారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా మృతి చెందారు? అసలు పోలీసులు ఏం చెప్పారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు పోలీసులు శనివారం తెరదించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత కొన్ని రోజులుగా విచారణ జరిపిన పోలీసుల బృందం ఇది హత్య కాదు ప్రమాదమేనని తేల్చి చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలోనే మరణించారని చెప్పిన పోలీసులు గత కొన్ని రోజులుగా ఎన్నో అనుమానాలు రేపిన ప్రవీణ్ పగడాల హత్య కేసు విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదటగా యాక్సిడెంట్ గా భావించారు. కానీ శరీరంపై గాయాలు చూసిన తర్వాత అది హత్యగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాస్టర్ మృతి వెనక నిజ నిజాలు తేల్చాలని బంధువులు, అనుచరులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన బాట పట్టడంతో ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం స్పందించడంతో పాస్టర్ మృతి కేసు రాజకీయ రంగు పులుముకుంది. దీంతో పోలీసులు సీరియస్ గా కేసును విచారణ జరిపారు. ఈ విచారణలో వందల కొద్ది సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ క్రమంలో తాజాగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ పలు సంచలన విషయాలను మీడియాకు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ వివరాలు అన్ని సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించామన్నారు. ప్రవీణ్ రాజమండ్రి వెళ్తూ ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదని చెప్పారు. హైదరాబాద్ నుంచి బైక్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ఎక్కడెక్కడ ఆగారు, ఎవరితో మాట్లాడారో గుర్తించామన్నారు. మార్గం మధ్యలో ఆరుగురితో ప్రవీణ్ మాట్లాడారన్నారు. అయితే 2 చోట్ల వైన్ షాపుల దగ్గర మద్యం కొని యూపీఐ పేమెంట్ చేశారని, అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో వాహనం నడిపారని పేర్కొన్నారు. 3 చోట్ల ప్రవీణ్ కు యాక్సిడెంట్లు అయ్యాయన్న ఐజీ జగ్గైపేట బైపాస్ వద్ద మొదటి ప్రమాదం జరిగిందని తెలిపారు. రామవరప్పాడు జంక్షన్ దగ్గర ప్రవీణ్ కు మరో ప్రమాదం జరిగిందని ఐజీ చెప్పారు. ఇక ప్రవీణ్ మద్యం సేవించి ఉన్నారని పెట్రోల్ బంకు సిబ్బంది ద్వారా వివరాలు సేకరించామన్నారు. ఇక మూడోసారి ప్రమాదంలో రోడ్డుపై కంకర రాళ్లు ఉండడంతో బైక్ స్పీడ్ అయి ప్రవీణ్ రోడ్డు పక్కన పడిపోయాడని, దీంతో బైక్ కూడా పైకి లేచి ప్రవీణ్ పై పడిపోయిందని వెల్లడించారు. అంతేకాదు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో కూడా బాడీలో లిక్కర్ ఉందని తేలిందని ఐజీ పేర్కొన్నారు. అధునాతన టెక్నాలజీతో కేసును దర్యాప్తు చేశామన్నారు ఐజీ. అయితే సోషల్ మీడియాలో హత్య అని పోస్టులు పెట్టారని, అసత్య ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇస్తామని ఐజీ తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సైతం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను తీసుకున్నట్లు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ బైక్ ను క్రాస్ చేసి అనుమానాస్పదంగా అనిపించిన 4 కార్లను ట్రేస్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. అయితే ఆ కార్ల యజమానులకు పాస్టర్ ప్రవీణ్ మృతికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మిస్టరీ విడినట్టేనా, లేక మరిన్ని అనుమానాలు తలెత్తుతాయా అనేది వేచి చూడాలి.